ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. 8వ అధ్యాయం 6వ ఖండం 271వ పేజీ 5వ మంత్రం. అథ యత్రైతదస్మాత్ శరీరాదుత్క్రామతి అథైతైరేవ రశ్మిభిః ఊర్ధ్వమాక్రమతే స ఓమితి వా హోద్వా మీయతే స యావత్ క్షిప్యేన్మనః తావదాదిత్యం గచ్చతి. ఏతద్వై ఖలు లోకద్వారం విదుషాం ప్రపదనం నిరోధో అవిదుషాం. ఇక్కడ 2వ లైన్లో కరెక్షన్ చేసుకోవాలి. యావత్ స్థ్యేప్ మనః అనున్నది, యావత్ క్షిప్యేన్ మనః. యావత్ నుండి మీయతే తర్వాత సహా యావత్ దీర్ఘం ఉండాలి. యాకి దీర్ఘం, అతీకారం బదులుగా క్షి అని రాసుకోండి. యా దీర్ఘం, తీకి బదులుగా క్షి అని రాసుకోవాలి. యావత్ క్షిప్యేత్. ఈ యొక్క 6వ ఖండంలో జీవుడి యొక్క 3 అవస్థల గురించి మనకు వివరంగా తెలుపబడుతోంది. 3 అవస్థలంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలు కూడా ప్రతి మనిషికి సహజం. జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు, ఉపాసకుడు కావచ్చు, ఎవరైనా సరే. ఈ జాగ్రత్త సమయంలో ఏమవుతుంది అంటే ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అంటే ఇంద్రియాలు, మనస్సు, ఇవన్నీ వ్యవహారం చేస్తూ ఉంటాయి. మెలకువతో ఉన్నప్పుడు మొదటి అవస్థలో ఈ ఇంద్రియాలు, ఈ శరీరం బాహ్య ప్రపంచంతో వ్యవహారం చేస్తూ ఉంటుంది. మాట్లాడటం, చూడడం, వినడం, అన్ని రకాలైన పనులు. 2వ అవస్థ ఏమిటి? స్వప్న అవస్థ అన్నాం. కల కనటం. కలగనేటప్పుడు బాహ్యమైనవి చూడడు, బాహ్యమైనవి వినరు. ఎటువంటి శారీరకమైన, మానసికమైన అంటే ఇంద్రియాలు కానీ బాహ్య ప్రపంచంతో కలిసి పనిచేయడం అనేది లేదు. నిద్రలోకి వెళ్ళగానే ఆ నిద్రలో కల చూస్తాడు, కల కంటాడు. ఆ కల కనేటప్పుడు ఈ నాడుల్లోకి వెళుతుందట. ఆ జీవుడు నాడుల గుండా ప్రయాణం చేస్తుంటాడు అని చెప్తోంది శాస్త్రం. కలగనేటప్పుడు మనం ఎక్కడికి పోతాం? ఏయో లోకాలన్నీ చూస్తూ ఉంటాం, ఏమిటేమిటో చూస్తుంటాం. ఈ జీవుడు చూస్తున్నాడు కదా, ఇన్ని తెలుసుకుంటున్నాడు. ఎక్కడికి పోయి తెలుసుకుంటున్నాడు అంటే జీవుడు నాడుల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో అనేక వేల నాడులు ఉన్నాయి కదా శరీరంలో. అప్పుడు ఆ జీవుడును నాడుల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు కలగనేటప్పుడు. మళ్ళీ ఆ కళ నుంచి ఎంతసేపు ఉంటుందండి కళ? మహా ఉంటే 20 సెకండ్లు ఉంటుంది
క్షణాలంతే, ఎంతసేపు ఉండదు. మనకు అనిపిస్తుంది చాలాసేపు ఉన్నట్లుగా అనిపిస్తుంది, చాలా కొద్దిసేపే. తర్వాత మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు జీవుడు ఎక్కడికి వెళతాడు అంటే హృదయంలోకి వెళతాడు. అంటే బాహ్య ప్రపంచంలో కనెక్షన్ లేకుండా జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నంలోకి వెళ్ళాడు, నాడుల దగ్గర ప్రయాణించాడు. నాడుల్లో నుంచి నిద్రలో వచ్చేటప్పటికీ హృదయంలోకి వెళ్ళిపోయినాడు. ఆ హృదయంలో నిద్రపోతాడు ఆ జీవుడు, పరమాత్మతో ఐక్యం అవుతాడు. ఆ కాసేపు ప్రారబ్ధం సస్పెండ్ చేయబడుతుంది. సుఖము దుఃఖం ఏమి ఉండవు కదా అందులో, అది ఆత్మసుఖం. నిద్రలో అనుభవించేది ఆత్మసుఖం కనుక బాహ్య సంబంధమైన సుఖం లేదు. కొంతమంది కళ్ళు తెరిచే ఉంటారు, నిద్రలో కూడా చూడరు, నోరు తెరిచే ఉంటారు, మాట్లాడరు, ముక్కులు పనిచేస్తూనే ఉన్నాయి, గాలి పోతోంది లోపలికి, కానీ వాసన చూడరు. ఎందుకని అంటే ఆ జీవుడు వీటితో కాంటాక్ట్ చేయడంలే, హృదయంలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు కనుక వీటితో కాంటాక్ట్ చేయకపోయేటప్పటికీ ఆ కళ్ళు తెరిచున్నా ఒకటే, తెరియకపోయినా ఒకటే, నోరు తెరిచున్నా ఒకటే, తెరవకున్నా ఒకటే. అదేమిట్రా నోరు తెరిచున్నాడు కదా మాట్లాడాడు ఏంటంటే కనెక్షన్ లేదు మాట్లాడటానికి, జీవుడు హృదయంలో ఉన్నాడు నిద్రపోయేటప్పుడు. కనుక ఆ పరమాత్మలో ఐక్యం అవుతాడు అని చెప్పినప్పుడు ఈ ఉపాసకుడు, ఇప్పుడు ఉపాసకుడికి అజ్ఞానికి జ్ఞానికి ఏమిటి తేడా మరణ సమయంలో, అది విషయం. అందరూ ప్రతిరోజు 3 అవస్థలలోకి వెళుతున్నప్పటికీ కూడా అజ్ఞానులకు తెలియదు. మనం హృదయంలో ఆత్మతో ఐక్యమవుతున్నామని అజ్ఞానులకు తెలియదు. ఎవరైతే ఉపనిషత్తులు శాస్త్రం చదవరో వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలుస్తుంది అంటే జ్ఞానికి తెలుస్తుంది, ఉపాసకుడికి తెలుస్తుంది. మనం నిద్రలో ఆత్మలో లీనమవుతున్నాము అని చెప్పి జ్ఞానికి ఉపాసకుడికి మాత్రమే తెలుస్తుంది, కానీ మరెవరికి తెలియదు, అజ్ఞానికి తెలియదు అని చెప్తున్నప్పుడు ఏం చెప్పారు తర్వాత, మరణ సమయంలో ఈ జీవుడు ప్రాణం వదిలేటప్పుడు మరి ఆ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆ కళ్ళు తెరవడానికి ఎంత కష్టపడతాడో చూడండి మనిషి. కళ్ళు తెరు అంటారు. మరణించేటప్పుడు కళ్ళు తెరవడం కూడా కష్టమే. అందరు చుట్టూ వచ్చి నిల్చున్నారు. పోయిన వారం చూసాం కదా, బంధువులందరూ, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు అందరూ వచ్చి చుట్టూ నిల్చున్నారు. నిల్చుంటే నన్ను గుర్తుపట్టావా, జానాసిమాం అన్నారు. అందుకని చనిపోయే ముందు వరకు వీలునామాలు రాయకుండా ఉండకూడదు, ముందుగానే పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఆ చివరి సమయంలో అవే ఆలోచిస్తుంటాం, ఎక్కడ డిపాజిట్లు ఉన్నాయి ఏమిటి అవే ఆలోచిస్తూ ఉంటాడు. ముందుగా రాస్తేనేమో చూడరని భయం, రాయకపోతే ఒక ప్రశ్న, రాస్తే ఒక ప్రశ్న. కనుక లేకపోతే ఏమవుతుంది, భగవత్ చింతన చేయలేడు. ఇంకా ముందుగానే వీలునామా రాసి పెట్టేసుకుంటే తదనంతరం అని రాసుకోవాలి. తదనంతరం రాసుకుంటే కూడా కష్టమే, తొందరగా పంపించేస్తే అన్నంలో ఏదైనా కలిపి పెట్టేసి అది భయమే. కనుక డబ్బున్న వాడికి బాధ అన్నారు. చూడండి, డబ్బు ఉంటే నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కనుక ఉంటే నాకు ఏ సమస్య ఉండదు అనుకుంటాం మనం. సమస్యలు ఎక్కువ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న వాళ్ళకి సమస్యలు ఎక్కువ. మరి సరే, ఆ విషయం అటు ఉంచండి. ఇప్పుడు ఈ వ్యక్తి మరణించేటప్పుడు ఏమి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు జానాసిమాం నన్ను తెలుసుకుంటున్నావా, నేను తెలుస్తున్నానా అని అడుగుతారు వచ్చి. కానీ ఈ ఉపాసకుడు ఏం చేస్తున్నాడు, తన మనస్సుని హృదయంలోకి పంపించి ఆ ప్రాణాన్ని హృదయంలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి సూర్యరశ్మి ద్వారా బ్రహ్మలోకానికి ప్రయాణించబోతున్నాడు. అప్పుడు ఏమవుతుంది తర్వాత అని చెప్పి ఈ 5వ మంత్రంలో చూస్తున్నాం. ఈ 5వ మంత్రంలో ఏం చెప్పారు అంటే, ఉపాసకుడికి ఆ లోకాల్లోకి వెళ్ళినప్పుడు సూర్యరశ్మి ఆక్రమతే, అప్పుడు ఓంకారం జపం చేస్తూ ఉండాలి. చనిపోయే ముందు ప్రాణం పోయేటప్పుడు సూర్యరశ్మిలు వస్తాయి కదా, చెప్పాం పోయిన వారం. సూర్యరశ్మి అక్కడ సూర్యుడి నుంచి వచ్చి హృదయంలోకి వెళ్ళి ఈ ఉపాసకుడిని తీసుకువెళ్ళడానికి వస్తాయి అన్నమాట. అప్పుడు ఈ ఉపాసకుడు ఏం చేయాలి, ఓం ఇది, ఓం అని చెప్పాలి.
ఏదో పెద్ద దేవుడి పేరు చెప్పాలంటే అనంత పద్మనాభస్వామి ఇవన్నీ పలుకుతాయా? కష్టం కదా. అందుకని మన ఇష్టదేవత పేర్లన్నీ జ్ఞాపకం రావాల్సిన నోరే తిరగదే, మనసులో అనుకునే శక్తి ఉండదు కనుక ఒకే ఒక్క మంత్రం ఓం అన్నామంటే చాలు, అదైతే తేలిక. అందుకని ఓం ఇతి అని చెప్పి హోద్వా మీయతే అంది. హోద్వా అంటే దాన్ని ఎలా విభజించాలంటే హా ప్లస్ ఉత ప్లస్ వా, హోద్వా. హ ప్లస్ ఉత ప్లస్ వా, ఉత మీయతే తీసుకువెళతాయిట. ఈ సూర్యరశ్మి ఈ ఓం అని చెప్పినప్పుడు ఈ యొక్క ఉపాసకుడు చేసి ఉంటాడు కదా జపం చాలా రోజులు, ఆ చివర్లో ఓం అని చెప్పంగానే ఇంకా ప్రాణాలన్నీ పోతున్నాయి లోపలికి. అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఊర్ధ్వం ఆక్రమతే, పైకి తీసుకువెళ్ళడానికి ఈ జీవుణ్ణి. అప్పుడు ఓం అంటున్నప్పుడు మీయతే సహా యావక్షిప్యేన్ మనః తావదాదిత్యం గచ్చతి అన్నాడు. ఎప్పుడైతే మనస్సుని ఈ యొక్క ఉపాసకుడు మీయతే యావక్షిప్యతే అన్నాడు, ఈ శరీరాన్ని ఎప్పుడైతే వదిలిపెడతాడో, స్థూల శరీరాన్ని మనస్సు ఎప్పుడైతే వదిలిపెడుతుందో అంటే సూక్ష్మ శరీరం ఎప్పుడైతే వదిలిపెడుతుందో అని అర్థం. ఈ స్థూల శరీరాన్ని ఆ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే వదిలిపెడుతుందో, వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందిట అన్నాడు. ఆదిత్యం గచ్చతి, ఆ సూర్యలోకాన్ని చేరతాడు. సూర్యలోకం ద్వారానే కదా, శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళతాడు. ఆదిత్యం అంటే సూర్యుడు, గచ్చతి ఆ సూర్యుడిని లోకాల్లోకి వెళ్ళి అట్నుంచి బ్రహ్మలోకానికి, అంటే సూర్యద్వారం అన్నారు. సూర్యద్వారం గుండా వెళ్ళాల్సిందే ఉపాసకుడు అన్నాడు చివరి సమయంలో. అందుకని కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో కూడా అదే చూశాం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. మళ్ళీ 9వ అధ్యాయంలో కూడా చూడబోతున్నాం అదే. అక్కడ ఓంకారం 8వ అధ్యాయంలో చెప్పాం, ఇక్కడ ఓంకారం. కనెక్షన్ చూసారా? భగవద్గీతకి ఉపనిషత్తులకి కనెక్షన్. అలా ఆ ఉపాసకుడు ఎలా వెళ్ళాడు పైకి అంటే మన అన్ని చెప్పుకోవాలి. ఏమేం చెప్పుకోవాలి? ఉపాసకుడు జీవితాంతం ఉపాసన చేస్తూ చేస్తూ చేస్తూ, ఉపాసనతో పాటు యోగాభ్యాసం కూడా చేస్తూ 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 చివరి సమయంలో పడుకొని చెప్పకూడదు ఓం అని, కూర్చోవాలి, నిటారుగా కూర్చోవాలి. ఇన్ని కండిషన్లో చూడండి బ్రహ్మలోకానికి వెళ్ళడానికి. అవన్నీ చెప్పిన తర్వాతనే ఈ సూక్ష్మ శరీరం ఏంటి సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం గుండా పైకి వెళుతుంది. ఇవన్నీ చెప్పాలంటే ఎంత కష్టం. మొదటి విధి జీవితాంతం ప్రాక్టీస్ చేయాలి. 2 యోగాభ్యాసం చేయాలి. యమనియమ ఆసన ప్రాణాయామ ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరణ సమయంలో లేచి కూర్చొని ఉండాలి, పడుకోకూడదు, నిటారు కూర్చోవాలి. అది కూడా నిటారుగా కూర్చున్న తర్వాత మళ్ళీ మంత్రం చెప్పాలి, ఓం అని చెప్పాలి. ఇలా చెప్పిన తర్వాత సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం గుండా బయటికి వెళ్తాడు. ఇవన్నీ అయ్యే పనులేనా? ఎంత కష్టమో చూసారా? అందుకనే 9వ అధ్యాయంలో మొదట్లో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం అన్నాడు. ఈ జ్ఞానయోగం అక్కడికి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని కార్పెట్ వేస్తారు, నీట్గా అన్నీ అరేంజ్ చేసి పెడతారు, అక్కడికి పోయి కూర్చోరా సుసుఖం కర్తుం అన్నాడు. ఈ కష్టాలన్నీ నువ్వు పడలేవని చెప్పడం కోసం అనమాట. ఇంత కష్టం అనమాట బ్రహ్మలోకానికి వెళ్ళడానికి. అక్కడికి ఇంత వెళ్ళిన తర్వాత బ్రహ్మలోకంలోకి అన్ని అనుభవించి కొంతకాలం మళ్ళీ చదవాలి అక్కడికి పోయి. ఆ పని ఇక్కడే చెయ్యొచ్చు కదా, అది విషయం. అలా తద్వై ఖలు లోకద్వారం విదుషాం ప్రపదనం. ఈ యోగాభ్యాసం ఉపాసన చేసిన తర్వాతనే కదా ఈ శుక్లగతి ద్వారా ఈ యొక్క ఉపాసకుడు అవన్నీ పొందుతాడు. ప్రపదనం నిరోధ అవిదుషాం. ఈ ఉపాసన అవిదుష అంటే ఇక్కడ అజ్ఞానులు, ఉపాసన చెయ్యని వాళ్ళు, యోగాభ్యాసం చెయ్యని వాళ్ళకి
కర్మ మాత్రమే చేస్తారు. వాళ్ళైనా కూడా స్వర్గం వరకు వెళ్ళి వచ్చేస్తారు. ఈయన ఉపాసకుడు మాత్రం స్వర్గం దాటి కూడా పైకి వెళ్తాడు. అజ్ఞానులు అంటే ఉపాసన చెయ్యని వాళ్ళు నిరోధ, అక్కడే ఆపేస్తారు. వాళ్ళు రాజప్రసాదానికి వెళుతుంటే, రాజ మహల్కి వెళుతూ ఉంటే సైనికులు అవన్నీ ఇట్లా పెడతారు అడ్డం, లోపల వెళ్ళటానికి వీలు లేదని అట్లా పెడతారు. ఇతను వెళుతుంటే అసలు రానివ్వరు ముందు లోపలికి, సూర్య ద్వారం వరకు కూడా వెళ్ళనివరే. అంటే ఉపాసన అనేది ఎంత గొప్పదో, ఎంత విశిష్టమైనదో, ఎంత కష్టమో కూడా చెప్పబడింది. ఏది కష్టం కాదు. నిష్కామ కర్మ చేయడం కూడా కష్టమే కదా. కర్మయోగం చేయడమే మాటలా ఏంటి? ఎందుకు లోకంలో ఎక్కువ మంది స్వార్థపరులు సకామ కర్మ చేస్తున్నారంటే అది తేలిక. అర్థమైందా? సకామ కర్మ స్వార్థంగా ఉండడం, స్వార్థంగా జీవించడం కష్టం కాదు. అది దానికి మీరేం చెయ్యక్కర్లేదు. నేను నా వాళ్ళు అని స్వార్థంతో దేవుణ్ణి నా అవసరాలకు ఉపయోగించుకోవడం ఇదేం పెద్ద కష్టం. అందుకే 99.99 మంది అట్లా ఉంటారు, సకామ భక్తులే అయి ఉంటారు. ఎన్నో జన్మల సంస్కారం రాగా రాగా ఈ 42 సంస్కారాలు ఉన్నాయి చూసారా, ఆ సంస్కారాల్లో ఎదిగి 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 ఆ జీవుడు ఎన్నో జన్మల తర్వాత, మనుష్య జన్మలు, బల్లి నక్క పిల్లి కుక్క అయి పుడితే ఏం సంస్కారాలు ఉంటాయి? వాటికి ఉండవు కదా. మనుష్య జన్మల్లోనే ఎన్నో సంస్కారాలు పొంది వస్తే అప్పుడు ఆ వ్యక్తికి ఈ కర్మయోగం చెయ్యాలని, నిష్కామ కర్మ చెయ్యాలని, తర్వాత ఉపాసన చెయ్యాలని బుద్ధి పుడుతుంది. అలా చేసి చేసి వచ్చిన తర్వాత చివరికి శనాయనగర్లో ఇక్కడ క్లాస్కి వస్తాడు. జ్ఞానయోగం. ఎన్నో జన్మల్లో కర్మయోగాలు చేసి ఉపాసన చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాస్కి విడవకుండా వచ్చి వింటూ ఉంటే జ్ఞానయోగం ద్వారా మోక్షం పొందుతాడు అని చెప్పబడి. అది తర్వాత మంత్రం చదువుతాం. అదే పేజీలో 6వ మంత్రం. తదేష శ్లోకః శతం చైకా చ హృదయస్య నాడ్యః తాసామూర్ధానమభినిసృతైకా తయోర్ధ్వమాయన్నమృతత్వమేతి విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి ఉత్క్రమణే భవంతి ఉత్క్రమణే భవంతి. ఉత్క్రమణే భవంతి ఉత్క్రమణే భవంతి 2 సార్లు చెప్పడం వల్ల ఈ ఖండం అయిపోయింది అని అర్థం. ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఈ యొక్క ఉపాసకుడు, భగవంతుడిని ఉపాసన చేసిన వ్యక్తి ఏ విధంగా వెళతాడు, అతను ఆ జీవుడు ఎలా ప్రయాణిస్తాడు పైలోకాలకి అని చెప్పబడింది. కఠోపనిషత్తులో చూసినదే మంత్రం ఇది. 2వ అధ్యాయంలో 3వ వల్లి 16వ మంత్రం. 2వ అధ్యాయం 3వ వల్లి 16వ మంత్రం కఠోపనిషత్తులో చూసాం. ఎప్పుడో చూసాం, ఎన్నో సంవత్సరాల కిందట, ఒక దశాబ్దం అయి ఉంటుంది అనుకుంటా, చూసాం. అదే అర్థం గనక ఊరికే కాస్త సారాంశం చెప్తాను. శతంచ ఏకాచ, ప్రతి మనిషిలో నాడులు ఉంటాయి కదా, ఆ నాడుల ద్వారానే ప్రయాణించాలి ఈ జీవుడు. శతంచ ఏకాచ, 101 నాడులు. శతం అంటే 100, ఏకా అంటే 1, 101. శతంచ ఏకాచ హృదయస్య నాడ్యః, హృదయంలో ఉంటాయి ఆ నాడులన్నీ కూడా. హృదయం అనేది హబ్ లాంటిది. ఆ నాడులన్నీ అక్కడి నుంచే కనెక్షన్ అనమాట, శరీరానికి మళ్ళీ అక్కడికే వెళతాయి, హృదయంలోకి. మనం అనుకుంటాం బ్రెయిన్కి అనుకుంటాం, బ్రెయిన్ కూడా ఇక్కడి నుంచే వెళతాయి అన్నీ. అది మెయిన్ సెంటర్, హృదయం కూడా మెయిన్ సెంటర్, హార్ట్. హృదయస్య నాడ్య, హృదయం యొక్క ఈ నాడులు 101 నాడులు. తాసాం మూర్ధానం అభినిసృతైక, ఒక నాడి మాత్రం ఈ మరణ సమయంలో, ఉపాసకుడి మరణ సమయంలో ఈ ఒక్క నాడి, సుషుమ్నా నాడి, ఏక నాడి ఎటు వెళ్తుందిట? మూర్ధానం అంటే తల పై భాగానికి వెళ్తుంది, మూర్ధానం.
ఈ జానాసిమం అన్నారు, అయిపోయింది. ఓంకారం చెప్పాడు, ఇంకా రెడీగా ఉన్నాడు వదిలిపెట్టడానికి ఉపాసకుడు. అప్పుడు మూర్ధానం అభినిసృత బయటికి వెళుతుంది. అందుకే ఉపాసకులకి ఇక్కడ మెత్తగా ఉంటుంది. తల పట్టుకొని చూస్తారు చూడండి. ఈ గుడ్డ కూడా కడతారు కొంతమంది ఇట్లా ఈ తల మీద. అంటే అది ఎందుకు కడతారో మనకు తెలియదు. ఇక్కడ చిట్లుతుందంటారు. బ్రహ్మరంధ్రం గుండా వెళితే కపాలం చిట్లుతుందంటారు. సన్యాసి అయినవాడు, సన్యాసి అజ్ఞాని, శాస్త్రం చదవలేదు, ఏం లేదు, సన్యాసం తీసుకున్నాడు అనుకోండి, ఉపాసన చేయకపోయినా, ఏమీ చేయకపోయినా, జపం చేయకపోయినా, ఏం చేయకపోయినా, సన్యాసాశ్రమం తీసుకుంటేనే చాలు, వాళ్ళ ప్రాణం కూడా ఇట్నుంచే వెళుతుంది. అజ్ఞాని సన్యాసి, సన్యాసం యొక్క మహిమ అంతది. ఉపాసకుడేమో అన్నీ చెయ్యాలి, జపం చెయ్యాలి, యోగం చెయ్యాలి, అన్నీ చెయ్యాలి. అన్నీ చేసి చివరికి గుర్తుపెట్టుకోవాలి, కూర్చొని జపించాలి. కానీ సన్యాసి చెయ్యక్కర్లేదు. సన్యాసం తీసుకుంటేనే చాలు, అతనికి కూడా, ఆ సన్యాసికి సన్యాసినికి కానీ ఇక్కడి నుంచే వెళుతుందట ప్రాణం. శాస్త్రం చదవకుండా జ్ఞానం పొందకపోతే అజ్ఞాని అయిన సన్యాసి అని అర్థం. అందుకని వాళ్ళని ఇటు నుంచి వెళ్ళిపోతుంది, వాళ్ళకు కూడా తెలుస్తుందట ప్రాణం ఇటు నుంచే పోయిందని. అప్పుడు అందుకని వాళ్ళని ఏం చేస్తారంటే కాల్చరు, పూడ్చిపెడతారు. ప్రాణాలు కనుక కపాల ద్వారా వెళితే వాళ్ళని పూడ్చిపెడతారు, కాల్చరు అన్నమాట. సరే, ఆ విషయం మనకు ఊరికే తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఈ ఉపాసకుడు ఉత్క్రమాంతి అన్నారు. ఒకటి పైకి వెళుతుందన్నమాట. తయోహో ఊర్ధ్వమాయన్ అమృతత్వమేతి. ఈ ఉపాసకుడు సుషుమ్న నాడి, ఒక నాడి ద్వారా కపాలం ద్వారా మూర్ధం పైనుంచి బయటికి వెళ్ళిపోయి పైకి వెళుతుంది. ఊర్ధ్వం ఆయన్, పైకి తీసుకువెళ్ళబడి అమృతత్వమేతి. అమృతత్వం అంటే ఏమిటి? అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మలోకంలో శాస్త్రం చదివి అహం బ్రహ్మాస్మి జ్ఞానం వస్తుంది. అమృతత్వం ఏతి అని అర్థం. అమృతత్వం ఏతి. కానీ మిగతా వాళ్ళు మాత్రం విశ్వం అన్యా ఉత్క్రమణే భవంతి. మిగతా వాళ్ళందరూ అంటే ఉపాసకులు కాని వాళ్ళు, సన్యాసులు కాని వాళ్ళు, అజ్ఞానులైన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళకి ప్రాణం ఇక్కడి నుంచి పోదు, వేరే వేరే చోట్ల నుంచి పోతుంది. కర్మ చేసిన వాళ్ళకు కూడా యజ్ఞ యాగ హోమ తప జపాలు ఇవన్నీ చేస్తారు చూస్తారా. ఉపాసకులు కాకుండా కేవల కర్మ చేస్తారు. వాళ్ళ ప్రాణాలు కూడా వెళతాయి బయటికి, అనేక ద్వారాల గుండా పోతాయి. పోయి అక్కడికి పోతారు, స్వర్గానికి పోయి ఉత్క్రమణే మళ్ళీ తిరిగి వస్తారు. ఉత్క్రమణే భవంతి విశ్వం అన్యాహ. మిగతా వారికి అందరికీ కూడా అనేక దోవల గుండా పోతాయి, మళ్ళీ వాళ్ళు జన్మెత్తుతారు అని చెప్పి ఇంతటితో 6వ ఖండం పూర్తయింది. ఉపాసనా ఖండం పూర్తయిపోయింది. 6 ఖండాలు. నా ఇప్పుడు 7వ ఖండంలో ప్రవేశిస్తాం. ఇంతవరకు మనం చూసింది ఏమంటే దహర ఉపాసన అని అర్థం. బ్రహ్మసూత్రంలో ఈ ఉపాసన బాగా ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అనాలిసిస్ అంటారు. ఇక్కడ ఈ దహర ఉపాసన అంటే ఈశ్వర ఉపాసన, దహరాకాశ రూప ఈశ్వర ఉపాసన, మాయాసహితం బ్రహ్మ ఈశ్వర ఉపాసన అని అర్థం. ఉత్క్రమణి అంటే తిరిగి పుట్టడం అని అర్థం, తిరిగి వస్తారు అని అర్థం. మిగతా వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ పునర్జన్మను తీసుకుంటారు. ఏ పునర్జన్మ వస్తుంది ఎవరికి తెలుసు? పునర్జన్మ నల్లి, బల్లి, కుక్క, పిల్లి, ఏనుగు, ఎన్నెన్నో ఉన్నాయి కదా రకరకాల జీవులు. దోమ, డెంగ్యూ దోమ, చికెన్ గున్యా దోమ, ఏమై పుడతాడో ఎవరికి తెలుసు? పుడతాడు తిరిగి. తర్వాత 7వ అధ్యాయంలో 7వ ఖండంలో ప్రవేశిస్తాం. మొదటి మంత్రం 273వ పేజీ, 7వ ఖండం మొదటి మంత్రం. య ఆత్మ అపహత పాప్మా విజరో విమృత్యుః విశోకః విజిఘత్సో పిపాసః
సత్యకామ సత్యసంకల్పః సోన్వేష్టవ్యః సహ విజిజ్ఞాసితవ్యః స సర్వాగుంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాగుశ్చ కామాన్ యః తమాత్మానమనువిద్య విజానాతీతి హ ప్రజాపతిరువాచ. ఇప్పుడు ఒక కథలో పెడతాం. ఒక రోజు కథ అంటే అంతే కదా. అనగనగా ఒక రాజు, అనగనగా ఒకరోజు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ప్రజాపతి దండోరా వేశాడు. అందరికీ ఇంటర్నెట్లో మెయిల్ పంపించేశాడు. దండోరాలు అంటారు. ఏం చేశాడు ఆయన? ఆ దండోరాలో ఇలా చెప్పాడు, ఈ విధంగా. ఏమని చెప్పాడు? యహ ఆత్మ అపహత పాప్మా, ఇటువంటి ఆత్మని అందరూ తెలుసుకోవాలి అని అన్నట్ట. అన్వేష్టవ్య, అందరూ ఎవరెవరైతే మోక్షాన్ని పొందాలనుకున్నారో వాళ్ళందరూ ఇటువంటి ఆత్మను తెలుసుకోవాలి. అహో అన్న దండోరు అట్లాగే కదా ఉంటుంది. ఎవరైతే మోక్షాన్ని పొందదలుచుకున్నారో వారందరూ కూడా ఇటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలహో అన్నాడు. ఎటువంటి ఆత్మస్వరూపం వినండహో అన్నాడు. వినండి అన్నాడు. ఏమిటది? యహ ఆత్మ, ఏ ఆత్మ అయితే అపహత పాప్మ, పాపము లేనటువంటిది. అంటే ఇక్కడ మనం ఈ మంత్రం చూసాం మొదటే. ఈ 8వ అధ్యాయంలో మొదట్లోనే ఆత్మ లక్షణం చెప్పేటప్పుడు ఈ మంత్రం మొదటి ఖండమా ఈ మంత్రం ఒకసారి చూసాం మనం ఆల్రెడీ. సరే, తర్వాత చూసి చెప్తాను. పూర్తిగా విన్న మంత్రమే, చెప్పిన మంత్రమే. ఎటువంటి ఈశ్వరుని ఉపాసిస్తాడు, ఎటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేటప్పుడు చెప్పాం. అపహత పాప్మ, పాపము లేనివాడు ఈశ్వరుడు పరమాత్ముడు. విజరహ, ముసలితనము లేనివాడు. విమృత్యు, మరణం లేనివాడు. విశోక, శోకము లేనివాడు. విజిఘత్స, ఆకలి లేనివాడు. అపిపాస, దాహము లేనివాడు. సత్యకామ, సత్య సంకల్ప, అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకునేవాడు. తలుచుకోగానే అవన్నీ పొందేవాడు. సంకల్ప, తలుచుకోవడంతోనే అవన్నీ తనకు వచ్చేస్తాయి. అంతటి గొప్ప సహా అటువంటి పరమాత్మని అన్వేష్టవ్య, విచారణ చెయ్యాలి, తెలుసుకోవాలి, అన్వేషించాలి. అన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్యం తవ్య, ఆయన్ని చక్కగా విజిజ్ఞాసితవ్యం అంటే విచారణ చేసి తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం చెప్తున్నాడు. అడ్వర్టైజ్మెంట్ లాగానే, మా ప్రోడక్ట్ ఇదండి, మా ప్రోడక్ట్ మీరు వాడితే, మా హెయిర్ ఆయిల్ వాడారనుకోండి మీకు రింగులు జుట్టు వచ్చేస్తుంది, కర్లింగ్ హెయిర్ వస్తుంది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా. అట్లాగే ఈ ప్రజాపతి బ్రహ్మదేవుడు, ఇక్కడ ప్రజాపతి అని పేరు. ఆ ప్రజాపతి ఏం చేశాడట? ఇటువంటి ఆత్మను గనక మీరు తెలుసుకుంటే విజిజ్ఞాసితవ్య, అలా తెలుసుకున్న వాడికి ఏమిటి ఫలితం అని చెప్తున్నారు. మనకి ఇక్కడ షాపుల్లో కూడా ఈ సర్ఫ్ ప్యాకెట్ కొంటే మీకు ఒక ప్లాస్టిక్ స్పూన్ ఇస్తామన్నట్టుగానే మీరు ఇది కనుక తెలుసుకుంటే మీకు ఈ ఫలితం వస్తుంది. ఏమిటా ఫలితం? సర్వాగశ్చ లోకాన్ ఆప్నోతి. ఆ తెలుసుకున్నటువంటి వ్యక్తి అన్ని లోకాలను పొందుతాడు, అన్ని లోకాల్లోకి వెళ్ళొచ్చు. ఫ్రీ పాస్ అన్నమాట. అన్ని లోకాల్లోకి వెళ్ళొచ్చు. భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, అన్ని సత్యలోక, అన్ని లోకాలకు వెళ్ళొచ్చు. సర్వాన్ లోకాన్. అంతేకాదు సర్వాగుశ్చ కామాన్, అన్ని కోరికలు తీరతాయి. అన్ని అనుకుంటమే చాలండి, మనసులో వచ్చిందే అనుకోండి తీరిపోతాయి. డబ్బులు కావాలంటే వచ్చేస్తాయి, అది చూడాలంటే వచ్చేస్తుంది,
ఇది తినాలనుకుంటే అది వచ్చేస్తుంది. ఎంత బాగుంది, హాయిగా కష్టపడక్కర్లేదు, తలుచుకుంటేనే వచ్చేస్తాయి. సర్వాన్ కామాన్ తమ ఆత్మానం అనువిద్య విజానాత్ ఇది. ఇవన్నీ పొందాలనుకున్న వాళ్ళు ఈ ఆత్మను తెలుసుకోవలసినది అన్నారు. తమ ఆత్మానం అనువిద్య విజానాత్, ఈ ఆత్మను తెలుసుకున్న వాళ్ళు ఈ విధంగా ఇవన్నీ పొందుతారు అన్నాడు. ఇది ప్రజాపతి ఉవాచ, ప్రజాపతి చెప్పాడు. ఇలా చెప్పగానే ఈ దండోర వేయంగానే స్వర్గలోకంలో వాళ్ళకు కూడా వినపడింది. అసురలోకం, రాక్షసులు ఉండే లోకం ఉంది, అక్కడ వాళ్ళకి వినపడింది. వాళ్ళకి వినపడింది, వీళ్ళకి వినపడింది. వాళ్ళకి అదే పని కదా, ఆహా అన్నీ దొరుకుతాయంటే ఇంక అంతే ఎగబడతారు. దేవతలు రాక్షసులకి ఈ పనే ఉంది, సుఖాలు భోగాలే కదా వాళ్ళకి కావాలి. అందుకని వెంటనే మీటింగ్ పెట్టుకున్నారట. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని అటు దేవతల వైపు ఇంద్రుడు వాళ్ళకి రాజు, అక్కడ వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ రాక్షసుల వైపు విరోచనుడు వీళ్ళందరికీ రాజు, వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగులో ఏం చెప్తున్నారు, ఇట్లా అందరం విన్నాం కదా, దండోరా వేశాడు ప్రజాపతి, మనం అన్ని పొందొచ్చు, మనం అన్ని పవర్స్ వస్తాయి, లోకాలకు వెళ్ళొచ్చు, మనం కోరుకున్నవన్నీ తీరతాయి కదా, మరి పొందుదామా, వెళ్ళి చదువు, ఆయన ఏదో చెప్తాట మనం విందామా అన్నాడు. అందరం పోతే చోటు పట్టదు కదా, అక్కడ అందరూ పోతే అక్కడ చోటు పట్టదు కదా. అందుకని వాడు తెలివిగా ఏం ఆలోచించాడు, అందరం ఎందుకు వెళ్ళడం, మనందరి తరఫున ఒకడు వెళ్తే చాలు అని చెప్పి దేవతలు అనుకున్నారట, మనందరి వైపున ఒకళ్ళు వెళదాం. రాక్షసులు వీళ్ళందరూ అనుకున్నారట, మనం కూడా ఒకరిని పంపిద్దాం అనుకుని వాళ్ళు అనుకున్నాం. వీళ్ళనుకో మీటింగ్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ మీటింగ్ వీళ్ళకి తెలియదు, పక్కన పంపిద్దాం అన్నారు. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు నేర్చుకున్నది మనకు చెప్తే అప్పుడు మనం పొందొచ్చు, అట్లనమాట. ఆ విషయం 2వ మంత్రంలో వస్తుంది, చదువుతాం. అదే పేజీలో క్రింద ఉన్నది 2వ మంత్రం. తద్ధోభయే దేవాసుర అనుభుభిధిరే తే హోచుః అంతతమాత్మానమన్విచ్ఛామః యమాత్మానం అన్విష్య సర్వాగుశ్చ లోకానాప్నోతి సర్వాగుశ్చ కామానితి ఇంద్రో హైవ దేవానాం అభిప్రభవ్రాజ విరోచనః అసురాణాం తౌహ సంవిధానావేవ సమిత్పాణి ప్రజాపతిః సకాశం అజగ్మతుః తద్ధోభయే దేవాసుర తత్ ఉభయే దేవాసురాః అనుబుభిధిరే. ఈ యొక్క దండోరా ప్రజాపతి వేసినటువంటి దండోరాని ఉభయే దేవతలు రాక్షసులు వీరిద్దరూ కూడా బుబుధిరే, అనుబుబుధిరే అంటే ఆయన చెప్పినటువంటి ఆ యొక్క దండోరాని అనుబుబుధిరే తెలుసుకున్నారు, విన్నారు. తెలుసుకొని విని ఏం చేశారు, తే హోచుః వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకున్నారట వాళ్ళల్లో వాళ్ళు. అంత బాగుంది, మంచి లాట్ బాగుంది, మనం ఏం చేద్దాం, తమ ఆత్మానం అన్విచ్ఛామః, అదేదో ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ పొందుతామన్నాడు. ముసలితనం ఉండదట, దుఃఖం ఉండదట, మరణం ఉండదట. దీనికోసమే కదా మనం కష్టపడుతున్నాం, పదండి అందరం పోయి తెలుసుకుందాం అని చెప్పి తమ ఆత్మానం అన్విచ్ఛామః, పెడదామా తెలుసుకుందామా అని చెప్పి అనుకున్నారట. అనుకొని ఏం చేశారు, యం ఆత్మానం అన్విష్య యం ఆత్మానం అన్విష్య,
ఏ ఆత్మనైతే తెలుసుకుంటే, మళ్ళీ చెప్పుకుంటున్నారు వాళ్ళే ఆ విషయాన్ని, ఆ ఆత్మని తెలుసుకుంటే సర్వాన్ లోకాన్ ప్రాప్నోతి, ఆ లోకాలన్నీ పొందొచ్చట కదా. సర్వాన్ కామాన్ ప్రాప్నోతి, ఆ కోరికలన్నీ మనకు కావాలనుకున్నవన్నీ పొందొచ్చట కదా. అంటే మరణం వద్దనుకున్నాం రాదు, ముసలితనం వద్దనుకున్నాం రాదు, దుఃఖం వద్దనుకున్నాం రాదు, హాయిగా అన్ని సుఖంగా అనుభవించాలనుకుంటున్నాం అన్నీ వస్తాయి అని చెప్పి ఇవన్నీ చర్చించుకున్నారు ఒకరికొకడు. ఎంత ఆశ చూశారా. అప్పుడు ఏమైంది, ఇంద్ర హ ఏవ దేవానాం ప్రవ్రాజ, దేవతల వైపు నుంచి ఒక రిప్రజెంటేటివ్ని పంపించుకుందాం అనుకున్నారు. అప్పుడు దేవతల అందరు కలిసి ఇంద్ర నువ్వే వెళ్ళిరా అని చెప్పి ఇంద్రుడికి వెళ్ళేటట్లుగా అందరూ అంగీకరించారు. మా అందరి తరఫున నువ్వు ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఆ ఆత్మని గురించి తెలుసుకొని మాకు వచ్చి చెప్పు, మనందరం ఇవన్నీ పొందుదాం అనుకున్నారట. సరే. విరోచన అసురాణం, విరోచనుడు అసురుల వైపు, అసురుల యొక్క రాజైనటువంటి విరోచనుడు అటువైపు నుంచి వెళదాం అనుకున్నారు. వాళ్ళ రిప్రజెంటేటివ్ అన్నమాట. తౌ హా అసంవిధానావేవ, వాళ్ళిద్దరికి ఒకరికొకళ్ళు పడదు కదా, విరోచనుడికి ఇంద్రుడికి. ఇద్దరు ఒకరి వైపు ఒకడు చూసుకోలేదు, మాట్లాడుకోలేదుట. అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళ ప్లేస్ నుంచి. బయలుదేరి వచ్చేటప్పుడు ఓ నువ్వు కూడా వస్తున్నావా, నువ్వు వస్తున్నావా అనుకున్నారు. చూసుకున్నారే కానీ మాట్లాడుకోలే. ఆయనకి తెలియకుండా ఈయనకు తెలియకుండా ఆయన, ఇద్దరు బయలుదేరారు మాట్లాడుకోకుండా. ఇద్దరు పరమశత్రువులు, బద్ధశత్రువులు కదా, ఏం మాట్లాడుకుంటారు. సరే వస్తే వచ్చాడులే, అడ్వర్టైజ్మెంట్ అందరికి ఇచ్చాడు కదా, ఏం చేస్తాం మరి, పోదాం అనుకుని ఇద్దరు వెళ్ళారు. అది చెప్తున్నారు. సమిత్పాణి ప్రజాపతి సకాశం అజగ్మతు. ఎలా వెళ్ళారట, సమిత్పాణి, ఒకరికి తెలియకుండా ఒకళ్ళు, అంటే ఏ విచారణ లేదు. ఎక్కడైనా ఊరికి పోతుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నేను అక్కడికే అని చెప్పి కొంచెం మాట్లాడుకుంటారు కదా. వీళ్ళిద్దరు అట్లా మాట్లాడుకోలేదట. ఏం తీసుకువెళదాం ప్రజాపతికి, ఎలా వెళదాం అని ఏం మాట్లాడుకోకుండానే అసంవిధాన సమిత్పాణి, సమిత్ చేతిలో పెట్టుకున్నారు. ముండకోపనిషత్తులో చూసాం కదా. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనకేం తెలుస్తుందంటే, ఈ ఆత్మను తెలుసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళకుండా మనంతటా మనం చదవకూడదు, సొంతంగా చదవకూడదని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ చేతిలో సమిత్ పెట్టుకొని వెళ్ళారంటే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. మన యొక్క గౌరవాన్ని ప్రదర్శించాలి. వట్టి చేతులతో వెళ్ళకూడదు. కనుక పూలో పండ్లో ఏవోటి తీసుకెళ్ళాలి. ఆ రోజుల్లో గురువులందరూ కూడా అగ్నిహోత్రాలు చేస్తుండేవాళ్ళు కదా. వాళ్ళకి యజ్ఞం యాగాలు చేయడానికి చాలా ఇవి కావాలి, సమిధలు కావాలి. వాళ్ళకు అవసరమైంది ఏదో తీసుకెళ్ళాలి మనం. ఒక విషయం, మొదట సమిత్ తీసుకెళ్ళడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అనేక కోణాల్లో చూడాలి దీన్ని. సమిత్ తీసుకొని వెళ్తారు అంటే ఏమిటి, కట్టె పుల్లలు లాంటివి అనమాట, చిన్న చిన్నవి అగ్నిహోత్రంలో వేస్తుంటారు కదా, అవి తీసుకొని వెళ్ళాలి. ఇది ఏం తెలుపుతుందంటే శ్రద్ధని తెలుపుతుంది. మనకున్నటువంటి శ్రద్ధ, శాస్త్రం మీద గురువు మీద మనకున్నటువంటి శ్రద్ధని తెలుపుతుంది, మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే, ఈ గురువు గారికి ఏది అవసరమో అది తీసుకువెళ్ళాలి. అంతేగాని నా దగ్గర ఏదో ఉందో అది తీసుకెళ్తాను అనకూడదు. వాళ్ళకి కట్టె పుల్లలు కావాలి. అందుకని ఆ రోజుల్లో అందరూ యజ్ఞాలు యాగాలు, వాళ్ళకి ఏంటంటే మిగతా వాటన్నిటికంటే కూడా అగ్నిహోత్రం చేయడం చాలా ముఖ్యం. అది ఆగకూడదు. అందుకని పచ్చి కట్టె పుల్లలు తీసుకోకూడదు, మళ్ళీ ఎండు కట్టె పుల్లలు తీసుకుపోవాలి. పచ్చి తీసుకుపోతే ఆయన ఏం చేసుకుంటాడు, పొగొస్తుంది. అందుకని ఎండిపోయినటువంటి కట్టె పుల్లల్ని తీసుకెళ్ళాలి. అప్పుడు గురువు గారికి చాలా ఆనందం. నెక్స్ట్ డే అగ్నిహోత్రం చేయాలంటే టక్కన పుల్లలు ఉన్నాయి చూసుకోవడానికి అని చెప్పి అది ఆ గురువు గారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అది తీసుకెళ్ళేవాడు. రెండవ అర్థం ఏంటంటే, వేదాంత పరంగా చూస్తే ఎండు కట్టె పుల్లలు వెంటనే నిప్పును రాజుకుంటాయి, వెంటనే ఆలస్యం లేకుండా. అదే తడిసుంటే రాచుకో. ఈ శిష్యుడు సమిత్తులు తీసుకునేటప్పుడు
ఆ గురువు గారికి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, మీరు చెప్పే విద్యనంతా కూడా నేను అట్లాగే తీసుకుంటాను. ఎట్లాగైతే ఈ ఎండు పుల్లలు నిప్పుని వెంటనే రాచుకునే చేసుకుంటాయో, వెంటనే ఆ నిప్పుని తీసుకుంటాయి ఆలస్యం లేకుండా, అదేవిధంగా హే గురో మీరు చెప్పే బ్రహ్మ విద్య ఆత్మ విద్య కూడా నేను వెంటనే అట్లా గ్రహిస్తాను అనే సూచన, ఆ సూచన చేయడానికి అవి తీసుకెళ్తారు. మెయిన్గా శ్రద్ధ. శ్రద్ధ అనే దానికి ఇంగ్లీష్లో ఏం చెప్తాం? సరి అయిన పదం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో శ్రద్ధ అనేది లేదు వాళ్ళకి. అందుకని ఫెయిత్ అని అనం మనం. అది ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. శ్రద్ధ అనేది మచ్ మోర్ గ్రేటర్ దాన్ ఫెయిత్. ఫెయిత్ అనేది నమ్మకం. ఫెయిత్ అనేది మతం, దేవుడి మీద నమ్మకం అంటారు. ఇది నమ్మకం కాదు. శ్రద్ధ అనేది భక్తి. భక్తితో కూడినటువంటి గౌరవప్రదమైనటువంటి భావన, అది శ్రద్ధ. అక్కడ సమిత్వాణి అన్నప్పుడు మనకు అది తెలియజేస్తుంది. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా ఆ ఎంతో భక్తి ఉంటే తప్ప ఆ శాస్త్రం మాత ఆ గురువు ద్వారా మనకు రాదు. శాస్త్రం కూడా ఏం చేయలేదు. మనకు గనక గురుభక్తి లేకపోతే మనం గురువు ముందు కూర్చున్నా కూడా, గురువు మాట్లాడుతున్నా కూడా శాస్త్రంలో ఉన్న విషయం మనలోకి ఎక్కదు. అందుకనే గురు స్తోత్రంలో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని చెప్పి అఖండ మండలాకారం ఆ స్తోత్రం అంతా చదివి ఆ గురువు మీద ఎంతటి శ్రద్ధ ఉంటే అంతగా శాస్త్రం మాత కరుణిస్తుందట. శాస్త్రం కూడా అంటుంది, నేనేం చేయలేను, ఆయన దగ్గర ఉంది కీ, నన్ను ఓపెన్ చేయాలంటే ఆయన దగ్గర ఉంటుంది కీ. ఆయన కానీ ఆవిడ కానీ వాళ్ళ దగ్గర ఉంటుంది కీ. కనుక వాళ్ళని నువ్వు ప్రసన్నుల్ని చేసుకోవాలి, గురువుని ప్రసన్నుల్ని చేసుకోవాలి. అందుకని నాకు ప్రసన్నుడైన వాడికే చెప్తానని కాదు ఆయన అన్నాడు. గురువు గారు వీడు నాకు బాగా డబ్బులు ఇస్తాడు, దక్షిణ ఇస్తాడు, రకరకాల తినడానికి అన్నీ ఇస్తాడు, నాకు ఏది కావాలంటే ఇది ఇస్తారని చెప్పి గురువు గారు ఐస్ అయిపోయి ఆయన ఏం చెప్తాడంటాడు. అట్లా అయ్యే పని కూడా కాదు ఇది. ఆ గురువు గారి దగ్గర ఉన్నప్పటికీ కీ ఆయన ఓపెన్ చేసినా కూడా మన దగ్గర అర్హత లేకపోతే అది ఎక్కదు మనకు. అందుకని గురువు అంటాడు, నా చేతుల్లో కూడా ఏం లేదంటాడు. చూసారా, శాస్త్రం కొంతవరకు, గురువుగారి చేతిలో ఉన్నది కొంతవరకే, మన చేతిలో ఉన్నది చాలా. మన చేతిలో ఉన్నది ఏమిటి? శ్రద్ధ, భక్తి. ఇప్పుడు అదే తినబోతున్నాం 9వ అధ్యాయంలో. ఎట్లా మనిషికి వేరే చింతన లేకుండా నాకు ఈ జన్మలో మోక్షం కావాలి, ఆత్మ జ్ఞానం పొంది తీరాలి, ఈ జన్మే నాకు చివరి జన్మ కావాలి, మరే జన్మ ఇంకా వద్దు, ఈ మోక్షాన్ని పొందకుండా ఈ జీవితం నాకు వృధా కాకూడదు అనే నిశ్చయంతో ఆ శిష్యుడు ఎప్పుడైతే నిజాయితీగా ఇంద్రియ నిగ్రహంతో మనోనిగ్రహంతో నిర్మలమైన మనస్సుతో చెప్పినటువంటి క్వాలిఫికేషన్లన్నీ పొంది ఉంటే శాస్త్రం, గురు, శిష్యుడు. అందుకే చెప్పాను, శాస్త్రకృప, గురుకృప, ఈశ్వర కృప, ఆత్మకృప. శిష్యుడి దగ్గర నుంచి ఆత్మకృప, తనను తాను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. గురువు గారు బ్లెస్ చేస్తే వచ్చేది కాదు. ఇది బ్లెస్సింగ్ ఎప్పుడూ ఉంటుంది. మన ప్రయత్నం, మన యొక్క అంటే చదవడం, ఎంతవరకు మనం మన మనస్సుని సమయాన్ని ఇస్తున్నాం దానికి, ఈ ఆత్మకి. అనాత్మ విషయాలకి సమయాన్ని ఇవ్వడం తగ్గించాలి. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు కదా. వాడు అన్నట్ట, గంజి తాగేటప్పుడు మీసాలకు కాకుండా తాగాలనుకున్నట్ట. మనకి చిన్నప్పుడు సామెత చెప్తారు, గంజి తాగుతూ మీసాలకు కాకుండా ఎట్లా ఉంటుంది? తాగుతుంటే మీసాలకు అవుతుంది. నా మీసాలకి కాకూడదు, గంజి తాగలన్నాడు. ఆ రెండు కావురా, మరి ఎట్లా అన్నాడు? ఏదో ఒకటే అవుతుంది అన్నాడు. ఇంకొక సామెత కూడా చెప్తారు కదా, బ్రెడ్ కొయ్యకూడదుట కానీ తినాలన్నట్ట. కట్ చేయకుండా ఎట్లా తింటావు? కట్ చేస్తే తినాలంటే కట్ చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తారు సామెతలు అని? మనకిక్కడ ఉపయోగం ఏమిటి సామెత అంటే, ప్రాపంచికమైనటువంటి విషయాల వైపు సమయాన్ని మనస్సుని ఇచ్చే వాళ్ళకి దీనివైపు మనస్సు ఉంటుందా? సాధ్యమా అది? అప్పుడు శాస్త్రం చెప్పింది, మరి నీకు ఇది కావాలంటే అటు తగ్గించుకోవాలి, నీ మనస్సుని వాటి వైపు పోకుండా తగ్గించుకోవాలి. పూర్తిగా కాకపోయినా కనీసం
అది మినిమంగా ఉండాలి. మొదట అది 75% 80% ఉంటుంది మనస్సు అటువైపు. మనుషులు, బంధాలు, బాంధవ్యాలు, పొజిషన్స్, డబ్బులు, ధనము ఇవన్నీ ఉంటాయి. 80% ఉంటుంది. మొదట 20% ఉంటుంది ఇంట్రెస్ట్. ఆ 20% వరకే వస్తూ ఉంటుంది జ్ఞానం, ఎక్కువ రాదు. ఆ 80% నుంచి అది కొంచెం ఇంకా తగ్గాలి, 50%కి రావాలి. అప్పుడు అది 50, ఇది 50 అవుతుంది. అప్పటికీ కాదు, ఇంకా పని కాలే. అది 30% అయ్యి ఇది 70% అవ్వాలి. గృహస్థాశ్రమంలో కష్టమే ఇవన్నీ. అయినా కూడా మనస్సు శాస్త్రం మీదనే ఉండాలి. అంత ప్రేమ, అంత రుచి రావాలి. అదేదో గురువు చెప్తే వచ్చేది కాదు. ఆ ప్రేమ, శాస్త్రం మీద రుచి, తీవ్రమైనటువంటి జిజ్ఞాస కావాలి. అలా ఉన్న వాళ్ళకి మాత్రమే అది 20% ఇది 80% కావాలి. ఏదో జీవితానికి ఉండడం కోసం భగవంతుడు ఇచ్చాడు చాలు. ఇంకా దీనికి సమయాన్ని ఇవ్వకుండా మిగతా సమయాన్నంతా కూడా నేను శాస్త్రానికి ఇవ్వదలుచుకున్నాను. ఇంకా అనిపించాలి ఇప్పటికే చాలా వేస్ట్ అయిపోయింది, అసలు ఇంకా ముందు చేసుంటే బాగుండేదని అనిపించాలి. ఇంట్లో వాళ్ళు ఏదని అనగానే నీకు ఇప్పుడు ఎందుకు వేదాంతం, క్లాసుకి ఎందుకు, ఏం చేస్తా పోయి అని అనగానే నీరు కారిపోకూడదు. ఎవరు ఏమన్నా, ఎప్పుడు ఎక్కడ ఏమన్నా కూడా అవన్నీ ఈ చెవులో విని ఆ చెవులో వదిలిపెట్టేయాలి. నా గమ్యం, నా యొక్క డెస్టినేషన్ ఒకటే, అది బ్రహ్మజ్ఞానం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఒకటే, ఎప్పుడు కళ్ళు తెరిచినా మూసినా కూడా ఆత్మజ్ఞానం, శాస్త్రం, 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 గురువు, గురువు, గురువు అట్లా ఉండాలి. అంతేకాని ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనకూడదు. చాలామందికి ఇది ఒక టైం పాసింగ్, ఇది కూడా ఒక పార్ట్. ఏదో వస్తుంటారు స్వామిని సోమవారం కొంచెం మంచి మాటలు విందాం, ఈ చెవుని ఇట్లా అట్లా తీసుకెళ్ళి అక్కడ పెడదాం అనుకుంటారు. చూసారా, పుణ్యం వస్తుంది వాళ్ళకి, చిత్తశుద్ధి వస్తుంది, మోక్షం రాదు. మనం ఎంత శ్రద్ధ పెడితే అంతటి ఫలం వస్తుంది. కావాలనుకున్న వాళ్ళకి నీ ఇష్టం, ఆయన అదే చెప్పాడు, దండోరా వేశాడు, వస్తే రాండి లేకపోతే లేదు మీ ఇష్టం అన్నాడు. వచ్చినా కూడా చూడండి ఇప్పుడు వాళ్ళు ఎంత అవస్థ పడతారో తెలుసా మీకు అక్కడ. ఇప్పుడు వినాలి నుంచి ఆయన చెప్పబోయే ఆత్మవిద్య ఏ విధంగా చెప్పబోతున్నాడు, వాళ్ళ ఇంట్రెస్ట్కి తగినట్లుగానే చెప్తుంటాడు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వీడికి ఇంతే భాగ్యం అని అనుకుంటాడు. విరోచనుడు అట్లాగే అవుతాడు. తర్వాత సెక్షన్లో మనకు వస్తుంది, జరగబోయేది అది. వాళ్ళకి విరోచనుడికి అర్హత లేక ప్రజాపతి చెప్పింది మొదటి లెసనే ఇంకా పరమసత్యం వెళ్ళిపోయినాడు. అందుకని గురువు కూడా బలవంతం చేసి లాక్కోబెట్టి కూర్చోబెట్టి చెప్పడు. వాడికి ఇష్టమైతే వచ్చాడా సరే, మనసులో ఉంటుంది గురువుకి వీడు ఇంకా వినాలి, వీడు ఇంకా చదువుకోవాలని ఉంటుంది. కానీ శిష్యుల్లా ఉత్సాహం లేకపోతే గురువు కూడా ఏం చేయలేడు. సమిత్పాణి ప్రజాపతి రువాచ ప్రజగ్మతు. సకాశం అంటే దగ్గరికి, ఆయన దగ్గరికి, అజగ్మతు అంటే వెళ్ళారు అని తెలియజేస్తోంది. వీళ్ళిద్దరూ ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. అవి సమిత్తులు తీసుకొని, ఇక్కడ శంకరాచార్యుల వారు ఇక్కడ శాస్త్రంలోని గురువు దగ్గర నేర్చుకున్న విద్యే ఫలితాన్ని ఇస్తుంది, గురువు లేకపోతే ఫలితాన్ని ఇవ్వదు అని కూడా చెప్పబడింది ఛాందోగ్యంలోనే. కనుక గురుముఖంగా వినాలి. ఆ గురువు మీద శ్రద్ధ, భక్తి, శాస్త్రం మీద భక్తి. కొంతమంది గురువు మీద భక్తి ఎక్కువ ఉంటుంది, శాస్త్రం మీద ఉండదు. కొంతమందికి శాస్త్రం మీద ఉంటుంది కానీ గురువు మీద ఉండదు. కొంతమంది గురువు మీద శాస్త్రం మీద ఉంటుంది కానీ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా, అర్హతలు ఏం పెంపొందించుకోవాలి అది ప్రయత్నం చేయరు. చూడండి ఎన్ని డ్రాబ్యాక్స్. కొంతమంది ఏమో గురువు మీద భక్తి ఉంటుంది కానీ శాస్త్రం మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. అబ్బా ఇవన్నీ మనకు అర్థం కావాలండి, ఏదో ఆ గురువును పట్టుకుంటే చాలు, పట్టుకొని ఏం చేస్తాం అట్లా ఉంటారు కొంతమంది. కొంతమంది ఆ గురువు ఏముంది పెద్ద, ఆయన శాస్త్రం, ఆ వర్డ్స్లోనే పడిపోతారు వాళ్ళు. ఆ శాస్త్రం పుస్తకాలు పెట్టుకొని గురువు అంటే లెక్క ఉండదు. మళ్ళీ ఆయన చెప్పే మాటలు వినేసి అన్ని నోట్ చేసుకొని వాళ్ళ టాలెంట్ని చూసుకుంటారు కానీ గురువుని తక్కువ చేస్తారు. చూడండి, అదొక డిఫెక్ట్ కొంతమందికి. మరికొంతమందికి గురువుని చూస్తారు, శాస్త్రాన్ని చూస్తారు ఈక్వల్గా. కానీ వాళ్ళల్లో ఇంకా ఈర్ష్య, అసూయ, కామం, క్రోధం, కోపం
అనుమానం, భయం ఇవన్నీ ఉంటాయి. అర్హులు కారు, పాత్రత లేదు వాళ్ళకి. కనుక గురువు మీద భక్తి, శాస్త్రం మీద భక్తి ఉన్నంత మాత్రాన పాత్రత లేకపోతే కూడా ఏం చేయలేం. అంటే ఎన్ని పూర్తయితే ఈ జ్ఞానం వస్తుందో అర్థమైందా? ఇప్పుడు చాలా కష్టం అని చెప్పడం కోసం ఇవన్నీ శాస్త్రం చెప్తుంది. ఏమిటి కష్టం అంటే గురువు మీద భక్తి, శ్రద్ధ, శాస్త్రం మీద భక్తి, శ్రద్ధ, తన ప్రయత్నం, తీవ్రమైన ప్రయత్నం, కావలసినటువంటి సాధన చతుష్టయ సంపత్తి, ఎటువంటి లోపం ఉండకూడదు, ఇవన్నీ ఉంచుకుంటూ ఆ ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ, ఈశ్వరుణ్ణి పూజిస్తూ, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పాత్రుడు అవ్వాలి నేను అని చెప్పి అనుకుంటూ ఇవన్నీ కలిపి ఎక్కడైతే వస్తాయో అక్కడ మాత్రమే. ఇప్పుడు ఇద్దరు శిష్యులు వెళ్తున్నారు, ఈ ఇద్దరిలో ఒకళ్ళకే వస్తుంది జ్ఞానం. ఆ ఒకడికి కూడా, ఇంద్రుడికి కూడా, విరోచనుడికి అసలు రాదు, ఇంద్రుడికి కూడా చాలా కాలం తర్వాత, ఎన్ని 100 సంవత్సరాల పైన సేవ చేస్తాడు ప్రజాపతి ఇంద్రుడు. అంత టైం పడుతుంది ఇంద్రుడు అంతటి వాడికే. ఇంకా మన సంగతి ఏంటి లెక్క, నార్మల్ పీపుల్కి అన్నా. కనుక వేదాంతం చదివేవాళ్ళు చాలా తక్కువ, అర్థం చేసుకునేవాళ్ళు అంతకంటే తక్కువ, వినేవాళ్ళు తక్కువ, అర్థం చేసుకునేవాళ్ళు అంతకంటే తక్కువ. అటువంటి విద్య గురువు చెప్తూ ఉంటే ఎంతటి శ్రద్ధ కావాలి చూడండి. మనం ఏం చదువుతున్నామని దాని విలువ కూడా తెలియాలి. చాలామందికి ఈ విలువే తెలియదు. నేను ఏం చదువుతున్నాను, ఏ విద్య గురించి వింటున్నాను, ఎటువంటి విద్య ఇది అనే దాని మీద కూడా మనుషులకి విశ్వాసం లేకపోతే ఆ విద్య ఏం కరుణిస్తుంది వాళ్ళని? అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నారు, మోఘాశ మోఘ కర్మాణ. అది చూస్తాం ఇప్పుడు మళ్ళీ. ఓకే, భగవద్గీతలో వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.